మెగా డిఎస్సి ఈ పదం వినక చాలా రోజులైతుంది. ఎందరో మంది చదువుకున్నోళ్ళు చాలా మంది ఈ డిఎస్సి పోస్టుల కోసానికి అని చెప్పి కళ్ళు కాయలు కాసేటట్టు ఎదురు చూస్తుంటారు. ఎక్కడ నోటిఫికేషన్ పడుతుందా, ఎప్పుడు పడుతుందా అని చెప్పి పడ్డది ఆలస్యం ఇమ్మీడియట్గా అప్లికేషన్లు పంపుతూనే ఉంటారు. ఆ పోస్టుల కోసం ఎదురు చూస్తూనే ఉంటారు. చాలా కాలం తర్వాత మళ్ళా డిఎస్సి కోసానికి అని చెప్పి ఒక నోటిఫికేషన్ అయితే ఏపీ సర్కారు విడుదల చేసింది. మరి దాని పూర్తి వివరాలను మనం తెలుసుకోవాలి కదా. నాడు ఖతర్నాక్గా పట్టుకొని వచ్చిన ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే విడుదల చేస్తున్నటువంటి మెగా డిఎస్సి నోటిఫికేషన్ కోసం అభ్యర్థులు 6 నెలల సంధి ఎదురు చూస్తున్నారయ్యా, పాడిగాపులు పడుతున్నారయ్యా. కొత్త సంవత్సరంలో టీచర్ల ఖాళీల భర్తీ కోసానికని దీన్ని విడుదల చేస్తామని చెప్పి ప్రభుత్వం ఇప్పటికే సంకేతాలను అయితే ఇచ్చింది. ఇక ఈ ముచ్చట్లల్లో ఆంధ్రప్రదేశ్ మొత్తం 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించినటువంటి మెగా డిఎస్సి నోటిఫికేషన్ మీద గత ఏడాది జూన్ నుంచి కూటమి సర్కారు ఊరిచ్చుకుంటూ వస్తనే ఉన్నది. అదిగోరా అంటే ఇదిగోరా తోక అన్నట్టుగా సాగుతున్నదయ్యా వీళ్ళ వాయిదాలు. ఇక ఇంకోవైపు ఎలక్షన్లలో ఇచ్చినటువంటి హామీలకు కట్టుబడి ఉన్నామని చెప్పి సీఎం చంద్రబాబుతో పాటు విద్యామంత్రి నారా లోకేష్ సార్ కూడా రోజుకొక ప్రకటన విడుదల చేస్తూనే ఉన్నాడు. అయితే రీసెంట్గా ఈ ముచ్చట్లలో ముఖ్యమంత్రి చంద్రబాబు మళ్ళొక్క పారి ఆసక్తికరమైన ప్రకటననే చేసిండయ్యా. క్యాబినెట్ భేటీ అయిపోయిన తర్వాత ఆయన మంత్రులతో మాట్లాడుకుంటా వచ్చే 3 నెలల్లో జనంలోకి పోయేటందుకు పథకాల మీద ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పి సూచనలు ఇచ్చిండు. ఎమ్మెల్సీ ఎలక్షన్ల నేపథ్యంలో జనాలకు పోయేటట్టు కార్యాచరణ రూపొందం చేయాలని కూడా గట్టిగానే చెప్పిండు. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభంలోనే తల్లికి వందనం పథకం అమలు చేయాలని చెప్పి ఏప్రిల్లోనేమో మత్స్యకార భరోసా ఇచ్చుడు మీద దృష్టి పెట్టాలని చెప్పి మంత్రులకు ఆర్డర్లు వేసిండు. ఇక అట్లనే కొత్త విద్యా సంవత్సరం ప్రారంభంలో బడులు తెరిచే నాటికి డిఎస్సి పోస్టులు భర్తీ చేయాలని చెప్పి ఆదేశాలను సుతం ఇచ్చిండయ్యా. ఇక ఈ క్రమంలోనే మెగా డిఎస్సి నోటిఫికేషన్ మార్చిలో విడుదల చేయబోతున్నట్లుగా పాఠశాల విద్యాశాఖ తెలిపిందయ్యా. 16,347 ఉపాధ్యాయ పోస్టులకు గాను గతంలోనే జీవో జారీ చేసినామని, జూన్ నాటికి బడుల్లో కొత్త టీచర్లు ఉంటారని చెప్పి కూడా ఎవరైనా ఇచ్చుకుంటూ వచ్చింది. అయితే మంగళవారం నిర్వహణ చేసినటువంటి కార్యదర్శుల సమావేశంలో విద్యాశాఖ మీద ఆ శాఖ కార్యదర్శి కోనా శశిధర్ ప్రజెంటేషన్ అయితే ఇచ్చిండయ్యా గట్టిగానే. జీవో 117కు త్వరలో ప్రత్యామ్నాయం తీసుకొస్తామని అన్నాడు. గతంలో కూడా టీచర్లకు 45 రకాల యాప్లు ఉండేవని, వాటన్నిటిని ఒక్క యాప్లోకి మార్చినామని ఎవరైనా ఇచ్చుకుంటూ వచ్చిండు. తొందరలోనే టీచర్ బదిలీల చట్టం తీసుకొస్తామని, అసెంబ్లీ సమావేశాలలో దీని మీద బిల్లు పెడతామని కూడా చెప్పిండు. ఇక వీసీల నియామకం తర్వాత రాష్ట్రంలో అన్ని యూనివర్సిటీలకు ఏకీకృత చట్టం అమలు చేస్తామని చెప్పి శశిధర్ సార్ చెప్పుకుంటూ వచ్చిండయ్యా. ఏదేమైనా ప్రభుత్వం అందుబాటులోకి దేంది ఎవరేం చేయలేరయ్యా. ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటుంది కూటమి సర్కార్ అని చెప్పి ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ కోరుకుంటున్న మాట ఇది. చంద్రాల్ సారు ఆ మెగా డిఎస్సి సంగతి ఏందో తొందరగా తెలుసుండ్రయ్యా, మీకు పుణ్యం ఉంటుంది అంటున్నారు కొలువుల కోసం ఎదురు చూస్తున్న టీచర్లు.